హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి. సినీ రంగంలోకి బాల్య నటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్య నటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలోనే ప్రారంభించిన తెలుగు, తమిళ్ భాషలలో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్లోకి కూడా ప్రవేశించింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రను పోషించిన అంతకు విజయవంతం కాలేదు. రోహిణి సినీ నటుడు రఘువరన్ని ప్రేమించి పెళ్లింది. వీరి వివాహ బంధము పోసగాక వివాహమైన సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకుని విడిపోయారు. 1995లో పాలగుమ్మే పద్మరాజ్ పడవ ప్రయాణం కథ ఆధారంగా మలయాళ దర్శకుడు కెఎస్ సేతుమాధవన్ను నిర్మించిన శ్రీ సినిమాలో ముఖ్య పాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జువరీన్ అవార్డు అందుకున్నది. రోహిణిలో హీరోయిన్గా నటించిన చిత్రం శ్రీలో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతులు సత్కరించింది. ఆమె నటనకు మించి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. ఓంబద్ రూపాయి నోట్లు అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రతిభావంతమైన శక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలలో, టీవీ కార్యక్రమాలలో యజ్ఞమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజ్ తమిళంలో, విరుముడిలో, అయన్ తమిళ్లో వచ్చింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రను కనిపించింది. అలా మొదలైంది. సినిమాలో నానికి తల్లిగా నటించింది. సినీ రంగంతో సత్యబంధాలను కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియళ్ల కథలను, స్క్రిప్ట్లను రాశారు. విరుక్కు నేరే అనే టైటిల్ ఫిలిం కోసం ఆమెకు 2005లో సాహితీ అకాడమీ అవార్డు కూడా వరించింది. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.